డెవాప్స్ నేర్చుకోవడానికి లైనెక్స్ నాలెడ్జ్ మ్యాండేటరీయా? వెల్, డెవాప్స్ నేర్చుకునే వాళ్ళకి లినక్స్ అయితే డెఫినెట్గా నాలెడ్జ్ ఉండాలి. ఎందుకు అనంటే క్లయింట్ క్లాస్ ఆపరేటింగ్ సిస్టమ్లు కాకుండా, అంటే ఎండ్ యూజర్ ల్యాప్టాప్లు కాకుండా సర్వర్స్ వచ్చేసరికి లినక్స్ అనేది మోర్ సెక్యూర్, లైట్ వెయిట్ కాబట్టి 80% ఎంటైర్ వరల్డ్లో 80 to 90% ఆఫ్ ది వర్క్ లోడ్ సర్వర్ క్లాస్లో లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుద్ది కాబట్టి సో డెఫినెట్గా లినక్స్ నాలెడ్జ్ అయితే ఫర్ షూర్గా ఉండాల్సి ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్ నేర్చుకోవడానికి ఏమైనా ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలా? వెల్, ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ నేర్చుకోవడానికి ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. మీకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది. అండ్ మన కోర్సులో అయితే మనము ఎవ్రీథింగ్ స్క్రాచ్ నుంచి, అంటే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, సర్వర్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి అనేవి అన్నీ కూడా మనం స్క్రాచ్ నుంచి డిస్కస్ చేస్తాము. కోర్స్ జాయిన్ అవ్వడానికి కానీ, నేర్చుకోవడానికి కానీ ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంజనీర్కి యావరేజ్ శాలరీ ఎంత ఉంటుంది? జనరల్గా ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్ ఇంజనీర్కి కానీ, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్కి కానీ, ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్కి కానీ సాలరీ రేంజ్ వచ్చేసి 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మీ ఎక్స్పీరియన్స్ కంపెనీ టు కంపెనీ వేరీ అయ్యి, సో ఎక్స్పీరియన్స్తో ఒక ఇంటూ 3, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సో ఇంటూ 3 మ్యాక్సిమం, అంటే ఒక 15 lakhs మ్యాక్సిమం, ఒక 10 lakhs ఇంటూ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్ నేర్చుకోవడానికి ఏమైనా ప్రీవియస్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ తెలిసి ఉండాలా? ఈ కోర్స్ నేర్చుకోవడానికి మనకి ఎలాంటి ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. బట్ మనకి యామెల్ కానీ, జేసన్ కానీ అయితే డెఫినెట్గా అవసరము. ఎందుకంటే మనం రీసోర్స్, క్లౌడ్ ఫార్మేషన్ కానీ, టెరాఫామ్ కానీ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం కాబట్టి, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మ్యాండేటరీ అయితే కాదు. సో మీరు ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి రీసోర్స్ క్రియేషన్ అవన్నీ ఆటోమేట్ చేయొచ్చు. నాన్ టెక్నికల్ ఆర్ సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి డెవాప్స్కి షిఫ్ట్ అవ్వచ్చా? నాన్ టెక్నికల్ ఆర్ సపోర్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు మీరు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రీసోర్స్ అవి మేనేజ్ చేస్తూ ఉంటారు కదా. సో మీరు ఇప్పటివరకు మేనేజ్ చేసిన రీసోర్స్ని ఎలా క్రియేట్ చేస్తామో, ఎలా ఆటోమేట్ చేస్తామో ఆ ప్రాసెస్ని అనేదే మనం జనరల్గా ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్లో నేర్చుకుంటాము. సో మీరు సపోర్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉండి, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఐటీకి వస్తున్నారనుకోండి, డెఫినెట్లీ ఈ కోర్స్ అయితే మీకు యూస్ఫుల్ అవుద్ది. ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్ నేర్చుకొని జాబ్ రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? సో మీరు కోర్స్ నేర్చుకొని జాబ్ రెడీ కావడానికి అట్లీస్ట్ 3 to 4 months అయితే పడుతుంది. మీరు కోర్స్ నేర్చుకునే ప్రాసెస్లో ప్రతిరోజు ఒక 2 hours విండో తీసుకొని, ఆ విండోలో మ్యాండేటరీగా వేరే ఆప్షన్ ఏం లేకుండా మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, సో వన్స్ యూ డన్ విత్ దిస్ కోర్స్ మీరు డెఫినెట్గా జాబ్ రెడీ ఉంటారు. ఎందుకు అని చెప్పానంటే ప్రతి సర్వీస్కి మనం టాస్క్లు అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాం కాబట్టి డెఫినెట్గా మీరు మార్కెట్ రెడీ అయి ఉంటారు ఒక 3 to 4 monthsలో. జాబ్ రావాలి అంటే ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ మ్యాండేటరీ అయినా? జాబ్ రావాలి అని అంటే సర్టిఫికేషన్ అయితే మ్యాండేటరీ కాదు. బట్ కొన్ని జాబ్ డిస్క్రిప్షన్లు అవన్నీ చూస్తే మీకు ఏముంటుంది, ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పి పెడతారు. మ్యాండేటరీ అని చెప్పేసి చాలా తక్కువ ఆర్గనైజేషన్స్ ప్రిఫర్ చేస్తాయి. రీజన్ ఏంటి అని చెప్పానంటే, వాళ్ళు కూడా అలా పెట్టడానికి రీజన్, వాళ్ళు దే వాంట్ టు మెయింటైన్ లైక్ అమెజాన్ పార్ట్నర్ నెట్వర్క్ అలా మెయింటైన్ చేయాలి అని చెప్పానంటే వాళ్ళ దగ్గర ఇంతమంది సర్టిఫైడ్ క్యాండిడేట్స్ ఉండాలి అని చెప్పేసి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే సర్టిఫికేషన్ మ్యాండేటరీ అని పెడతారు తప్ప, సర్టిఫికేషన్ ఉన్నంత మాత్రాన జాబ్ రాదు. బట్ సర్టిఫికేషన్కి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో మీరైతే సబ్జెక్ట్ని నేర్చుకుంటారు. సో మై ఆన్సర్ ఈస్ సర్టిఫికేషన్ మ్యాండేటరీ కాదు, ఉంటే మాత్రం డెఫినెట్గా యాడెడ్ అడ్వాంటేజ్ అవుద్ది. ఏడబ్ల్యూఎస్ లెర్నింగ్ టైంలో ప్రాక్టీస్ కోసం ఏడబ్ల్యూఎస్కి మనీ పే చేయాలా? ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ లిమిటేషన్ని కొంచెం మార్చింది. ఇదివరకు 1 year లిమిటెడ్ రీసోర్స్ ఇచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు మాత్రము క్రెడిట్స్ ఇస్తున్నారు. $100 ప్లస్ కొన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తే $200 అలా క్రెడిట్స్ ఇస్తున్నారు. ఆ క్రెడిట్స్ని యూజ్ చేసి డెఫినెట్గా మీరు నేర్చుకునే ప్రాసెస్లో ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. రియల్ ఎన్విరాన్మెంట్లో రిసోర్సెస్ని మాన్యువల్గా క్రియేట్ చేస్తామా ఆర్ ఏమైనా స్క్రిప్ట్ యూజ్ చేస్తామా? రియల్ ఎన్విరాన్మెంట్లో మీరు ఒక జూనియర్ రీసోర్స్ అయ్యారనుకోండి, దే డోంట్ రియల్లీ కేర్, అంటే మీరు మాన్యువల్గా క్రియేట్ చేశారా, ఆటోమేట్ చేశారా అని చెప్పేసి. బట్ మీకు ఒక 3 years ఎక్స్పీరియన్స్ కంటే ఎక్కువ పెరుగుతున్నప్పుడు మాత్రము మీరు రీసోర్స్ క్రియేషన్ కోసము ఐఏసీ టూల్స్ ఉంటాయి కదా, లైక్ క్లౌడ్ ఫార్మేషన్ కానీ, టెరాఫామ్ కానీ, సో ఈ టూల్స్ యూజ్ చేసి మీరు రీసోర్స్ క్రియేట్ చేయాలి అని అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి జాబ్ రోల్స్కి అప్లై చేయొచ్చు? మీరు ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ కోర్స్ ఎండ్ టు ఎండ్ నేర్చుకోవడం వల్ల
క్లౌడ్ ఇంజనీర్ కానీ, ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్ కానీ, ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేటర్ కానీ, డెవాప్స్ ఇంజనీర్ కానీ, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ పొజిషన్స్ కానీ మీరు అప్లై చేయొచ్చు. ఇంకేమైనా క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలి అని చెప్పానంటే కామెంట్ బిలో. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.